మన లాక్స్ మజిల్ ని గ్రో చేయడానికి సింగిల్ ఆర్మ్ డంబుల్ రోయింగ్ ఒక గుడ్ ఎక్సర్సైజ్. బట్ చాలా మంది ఇలా స్వింగ్ అవుతూ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బ్యాక్ అన్నా కానీ వాళ్ళ యాంటీరియర్ అంటే షోల్డర్ మజిల్స్ ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారు. బికాజ్ ఇక్కడ వాళ్ళకి షోల్డర్ ఫ్లెక్షన్ జరుగుతుంది, అర్థమవుతుందా? ఇంకొంతమంది ఇలా స్వింగ్ చేస్తూ వాళ్ళ లోవర్ బ్యాక్ ని అండ్ వాళ్ళ యాప్స్ ని ట్రైన్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ గుడ్. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు డంబుల్ రోయింగ్ పర్ఫామ్ చేసేటప్పుడు నీ వ్రిస్ట్, నీ ఫోర్ ఆర్మ్, నీ ఎల్బో జాయింట్ ఒకే ప్లేన్ ఆఫ్ మోషన్ లో ఉండాలి, అంటే స్ట్రైట్ లైన్ లో ఉండాలి. ఎస్, ఇలాగా. సింగిల్ ఆర్మ్ డంబుల్ రోయింగ్ ఎప్పుడైనా సరే మోడరేట్ వెయిట్ లేదా లైట్ వెయిట్ తోనే పర్ఫామ్ చేయండి. బికాస్ మీ వన్ సైడ్ వెయిట్ బ్యాలెన్స్ అవ్వడానికి మీ లోవర్ బ్యాక్ మజిల్ స్టెబిలైజ్ చేయాలి కాబట్టి. సో అందుకే నేను నా క్లయింట్స్ కి ఎక్కువ స్టెబిలిటీ అండ్ ఎక్కువ కాంట్రాక్షన్ కోసం సింగిల్ ఆర్మ్ కేబుల్ రోస్ యాడ్ చేస్తాను. ఇది మన లాట్స్ ని ప్రాపర్ గా ఐసోలేట్ చేస్తాయి అండ్ మనకు ప్రాపర్ స్టెబిలిటీ లభిస్తుంది అండ్ లోయర్ బ్యాక్ స్ట్రెయిన్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. ఐ హోప్ ఈ రోజు కూడా ఒక న్యూ థింగ్ నేర్చుకున్నారనుకుంటున్నా. మన తెలుగులో ఇలాంటి మంచి హెల్త్ అండ్ ఫిట్నెస్ కంటెంట్ తెలుసుకోవడానికి అకౌంట్ ని ఫాలో చేసుకోండి.